హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రైజింగ్ సోల్స్. సో ఈరోజు మన కంటెంట్ వచ్చేసి Feb 14th వ్యాలంటైన్స్ డే కాబట్టి అక్కడ మనం జంగల్ బుక్ వెళ్దాం. జంగల్ బుక్ వాడి జంటలు పంటలు వేసుకుంటూ ఉంటాయి, మనం పోయి పెంట పెట్టేద్దాం. ఏమిటండి మీరు మాట్లాడేది? అది ఈరోజు వాగ్ చూసేద్దామండి. సో రండి. ఫైనల్గా అయితే వచ్చేసాను అనమాట. ఇదే జంగల్ బుక్ ఎంట్రీ. లోపల టికెట్లు తీసుకుంటున్నాడు. ఎంట్రీ అయితే భారీగానే పెట్టాడు భయ్య. లోపల టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం. సో ఎంట్రీ అవ్వగానే ఇది ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ చాలానే చూడబోతున్నాం ఈరోజు. ఏంది అడ్డం పెట్టేశాడు ఇక్కడ? లేదా ఈ పక్క లేదంటున్నా ఎంట్రీ. ఎవర్రా అందరూ ఇక్కడే ఉన్నారు కదా అయ్యా. అదే ఇప్పటికీ 4 జంటలు చూసినాం. చూసుకో, 1 2 3 5 దండిగా ఉంటాయి ఇంకా. అట్లా చూపి ఇదో ఆడొకరు కనిపించట్లా. రా దగ్గర పోయి చూస్తాను ఎంతమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి కెమెరా అయితే. ఈ వ్యాలంటైన్స్ డే వస్తే మాత్రం జనాలు, తిరుపతిలో ఉన్న జనాలంతా ఈడే ఉంటాయి. ఏదో కొత్తగా గుహలా ఉంది. మళ్ళీ లోపల ఏమైనా దొరుకుతారేమో చూద్దామండి. ఇక పుల్లులు సింహాలు ఉండకపోతే చాలా. ఇక రారా ఎందుకు భయపడతారు? చూడు అటు చూడండి, గొడ్డలు లోపల చాలానే జరిగేట్టున్నాయి. బాలరామా రారా పొడము లోపల చాలా ఉంది దారి. ఇది చూస్తుంటే భయం వేస్తుందయ్యా. తాపను గుడ్డలు చూడరా, గుడ్డలు ఏదేదో జరిగింది. అయ్యో ఇదేం జరిగాయి ఏమో. చాలా ఉంది పోయా లోపల. లేదు ఇటు సైడ్ దారి లేదు రంగా. ఇటు సైడ్ కూడా దారి లేదు. చూపి అట్లా ఇటు సైడ్ కూడా దారి లేదు. ఈ పక్క కూడా లేదు కదా. ఈ డైరెక్ట్ రోడ్డు కనిపించేస్తా ఉంది. సో నైట్ టైం మస్తీ మస్తీ జిందగీ హై మస్తీ, నువ్వు తోడు ఉంటే చాలు హాయితోనే. లోపలైతే మొత్తానికి ఒక రహదారి, అటు లేదు ఇటు లేదు. బయటికి వెళ్ళిపోయామండి. అక్కడ లోపలైతే చాలా ఘోరంగా ఎంజాయ్ చేసేస్తున్నారు ఎవరో. ఒకరని కాదులే, ఎంట్రీలోనే మనం 4-5 మందిని చూసాం. దారి అక్కడి నుంచి ఇట్లా వచ్చింది ఇక్కడ. అవునా? కాస్త ఎంత కంపలు ఉన్నాయి. వచ్చింటే ఏమైనా దొరికిండొచ్చు మనకి. ఈడు కూడా ఉంది రా దారి. నేనేం చెప్పాను నీకు? రికార్డింగ్ అంజలేదా? ఇక్కడి నుంచి వచ్చాము, దాని మావాడు రికార్డ్ చేయలేదు. సూపర్ డైలాగ్ నుంచి వచ్చి పోయింది. ఏం చేద్దాం? చెప్పులున్నాయి ఊరుగా. That's from magic.
చాలా ఎగ్జామ్స్ అలానే జరిగాయి, చాలా ఎగ్జామ్స్. బాబోయ్ చాలా పైకి వచ్చేసాం మొత్తానికి. అక్కడ ఎవరు ఉన్నారు, ఎందుకులే వీడియో తీసేది, వాళ్ళ ప్రైవసీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఇక్కడ నుంచి అరాచకంగా ఉందయ్యా. చూడండి మీరే, బాబా ఏమన్నా మన తిరుపతిలో ఉన్న అందాలు ఎక్కడా లేవు. సూపర్ 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 వ్యూ పాయింట్ అనమాట. అదంతా వచ్చామన్నమాట మనం. టెక్కి దానికి ఇక్కడ రీచ్ అయ్యాం. ఇంత కష్టం చదువు పెట్టింటే బాగుండేమో. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. రోడ్ చేంజ్ చేసినా కూడా ఇక్కడ అడిగే నాదుడు ఉన్నాడు. బికాస్ ఇట్స్ ఎ జంగల్ బుక్. సార్ ఏంటి సార్ అది? ఇట్స్ ఎ జంగల్ బుక్. బాగా లేరా. కొన్ని చోట్ల మనం రికార్డ్ చేయలేదు, ఎందుకు లేదా ప్రైవసీ మళ్ళీ డిస్టర్బ్ చేసేది అనేసి. సో రెస్టింగ్ పీరియడ్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ కిందకి స్టార్ట్ అయిపోదాం. ఘోరంగా ఉంది అయ్యా, ఇక్కడ దిగాలన్నా ఎక్కాలన్నా. పడ్డామంటే శివయ్య దగ్గరికి ఎక్కేది పర్లే కానీ దిగేదే దూల తీరిపోతాను, జారిపోతున్నాయి. లేచేసారా వాళ్ళు లోపలికి పోతున్నారా, చూడరా వాళ్ళు. అయ్యో పైనుంచి చూస్తున్నావా, ఏంటి మాకు కష్టాలు. లోపలికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు. అందులో ఉందా, ఇక్కడి నుంచి కనిపిస్తారు లేదు డౌటే ఫ్రెండ్స్. అక్కడైతే ఉన్నారు. అయ్య బాబోయ్, పదమనేసి వెళ్ళిపోదాం. ఈ కష్టాలు ఎవరికి రా. మొత్తానికి పైన అంతా అయిపోయింది, కిందకు వచ్చేసామమ్మా. పైన దారిలా చూడలేకపోయామయ్యా, అంతా రికార్డింగ్లో ఎందుకులే అనేసి. పైగా దిగేటప్పుడు రికార్డింగ్ చేయడం చాలా కష్టం. ఎంతమంది పోతారా రే. వాళ్ళు పైనుంచి మనం చూసాము, వాళ్ళు ఎవరు లోపలికి పోయారు, వాళ్ళు దొరికితే బాగుండ్రా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్లో ఉంది. అక్కడ మనకి కొండకి ఎక్కేదారి అనమాట, తిరుమల కొండకి ఎక్కేదారి. ఈరోజు ఎన్ని దారుణాలు చూసామంటే, ఎన్ని 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 దారుణాలు సార్. జీవితం మీద వద్దులే చెప్పుకుంటే. అక్కడైతే ఒకరు ఉన్నారు, వాళ్ళైతే అప్పటి నుంచి ఒకటే మ్యూజిక్. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇది సూపర్ వ్యూ. ఈ వ్యూ చూసాక మనం వచ్చాం, వాళ్ళు ఏం చూసాక వచ్చారు వాళ్ళకే తెలియాలి. ఆల్మోస్ట్ వాళ్ళు వీడియో దీనికి ట్రై చేస్తున్నాం, కాబట్టి కొన్ని మరీ ఘోరంగా ఉన్నాయి. మరి ఇంత కరువులో ఉన్నారంట. మంచి ఎదురెమ్మ కర్రలు తీసుకొని దొరికిన వాళ్ళని తరుముదాం. ఇక్కడికక్కడ వ్యూస్ మాత్రం భలే ఉన్నాయి. ఒక్కొక్క వ్యూ అయితే మాత్రం డస్ట్బిన్ చూపి, డస్ట్బిన్ మాత్రం క్లీన్గా ఉంటుంది, చెత్త కాదు బయట ఉంటుంది. మన వాళ్ళు డస్ట్బిన్ క్లీన్గా పెట్టుకుంటారు అనమాట, అంతేగా. అంత మాట అక్కడ ఆ ఇల్లు ఉందిగా, ఆ ఇంట్లో కూడా ఎవరైనా ఉండొచ్చు, బట్ కానీ ఇప్పుడు ఉండరు, ఎందుకంటే వెళ్తుంది కాబట్టి. లైట్ లేకపోతే మ్యూజిక్ చిన్నప్పుడు అమ్మా ఉయ్యాల. ఇదేదో కొద్దిగా ప్రశాంతంగా ఉంది, ఇది మాత్రం కొద్దిగా ఎవరు లేదు. కొంచెం వీడు కూడా ఉన్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రైజింగ్ సోల్స్.